హైదరాబాద్ లో పలు చోట్ల స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అనైతిక దందాలో ఖాకీల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. తెర ముందు తమ అనుచరులను ఉంచి పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు తెర వెనుక స్పా సెంటర్లు నడుపుతున్నారు. ఇక ఈ దందా లాభసాటిగా ఉండడం, అతి తక్కువ సమయంలో లక్షల్లో సంపాదన వస్తుండటంతో జోరుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. విషయం బయటకు పొక్కడం, ఉన్నతాధికారులకు చేరడంతో చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం మాదాపూర్ జోన్ పరిధిలో పోలీసులు స్పా సెంటర్పై దాడులు చేయగా అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అనంతరం తెర వెనుక ఉన్న అసలైన నిర్వాహకుడు ఎవరు అని ఆరా తీయగా హోంగార్డ్ అని తెలిసింది. దాంతో సదరు పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. సీరియస్ గా భావించిన సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు హోంగార్డుపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా ఓ ఇద్దరు కానిస్టేబుళ్లతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు తెర వెనుక స్పా సెంటర్లకు మద్దతిస్తున్నట్లు తేలింది. విషయం తెలుసుకున్న డీసీపీ సదరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కొంతమంది కానిస్టేబుళ్లు స్పా సెంటర్లు నడుపుతున్న మహిళా నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుని స్పాలలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులతో పరిచయం పెరిగి సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులతో కుమ్మక్కవుతూ తెర వెనుక స్పాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో బాలనగర్ జోన్ లో పనిచేసిన హోంగార్డ్ అతిపెద్ద కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో తన అనుచరులను ముందు పెట్టి స్పా సెంటర్ నడుపుతున్నట్లు తేలింది. దీంతో అతన్ని మేడ్చల్ జోన్లోని ఓ పోలీస్ స్టేషన్ కు మార్చారు. అక్కడ కూడా పద్ధతి మారకపోవడంతో కమిషనరేట్ కు అటాచ్ చేసినట్లు సమాచారం. మాదాపూర్ జోన్ పరిధిలో ఒక ఫ్లైఓవర్ పేరుతో స్పా సెంటర్ నడుపుతున్న నిర్వాహకులు ఏకంగా వాట్సాప్ కాల్స్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్లోనే అమ్మాయిల ఫోటోలు, వీడియోలు పంపుతూ మసాజ్తో పాటు అన్ని రకాల వసతులు ఉన్నాయంటూ బాహాటంగానే చెప్తున్నట్లు తెలిసింది.